హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో నేనైతే చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేశానండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈజీ వేలో క్విక్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే ఈ చేపల కూరని చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే కొత్తగా పెళ్ళయ్యి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ చేపల కూరని అయితే ప్రిపేర్ చేసేయచ్చండి. మనం ఎంతో ఇష్టంగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే చేపల కూర చాలా చాలా బాగుంటుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ ఈజీ వేలో చాలా క్విక్గా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోద్ది. చేపలు కూడా చాలా చాలా బాగున్నాయండి. ముళ్ళులు లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా ఈ చేపలు అయితే ఉన్నాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనము ఒక 1.5 kg వరకు అయితే ఫిష్ని తీసుకున్నానండి. నేను ఇవైతే కట్ చేయించి అయితే తెచ్చుకున్నాను. నీట్గా వాష్ చేసుకున్నాను, క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మీకు చూపించడం కోసం చేపలాగా నేను ప్రిపేర్ చేసి పెట్టాను. చాలా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి కదా అని తీసుకొని వచ్చేసామండి. ఈ చేపల పేర్లు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ చేపలు ఏం పేరు ఉంటుందో కూడా తెలియదండి నాకు. అంటే మనకి నార్మల్గా చెరువు చేపలు అలాంటివి ఉంటాయి కదా, ఇవి అయితే సముద్రం చేపలండి. ఇప్పుడు మనం అవి పక్కన పెట్టేసుకుని ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఒక చేపల కూర చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఒక 3 ఆనియన్స్ బ్లెండర్ చేసి తీసుకుంటున్నానండి. అలాగే లేదంటే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు మూత పెట్టుకుని మగ్గనిద్దామండి. ఈలోపు అవి మగ్గేలోపు మనం పచ్చి చింతకాయలని ఉడకబెట్టి ఇలా రసంలాగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను పచ్చి చింతకాయలతో చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. పులుపు ఎక్కువ తినాలనుకున్న వాళ్ళకి ఇలా ఈ పచ్చి చింతకాయల పులుపు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయో లేదో చూద్దాం. ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అంటే మనకు చేపల కూరలోకి ఉప్పు సరిపడా ఉప్పు వేసుకుని ఇందులో కారం కూడా వేస్తున్నానండి. ఒక 7 to 8 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం పట్టిందండి నాకు. చేపల కూరలోకి మనం కారం ఎక్కువే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకపోతే మనకు చేపలు మళ్ళీ నీచు స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగోదండి. కారం ఎక్కువగానే పడుతుంది. ఇలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని 2 minutes పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసుకుందాం. మనం ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చేప ముక్కలన్నీ కూడా చక్కగా వాటర్లో మునిగితేనే మనకి చేప ముక్క చక్కగా ఉడుకుతుంది, ఉప్పు కారం కూడా చక్కగా పడుతుందండి. ఇలా ఒకసారి మూత పెట్టేసుకుని 10 minutes పాటు మనం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు చేప ముక్కల్ని ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కల్ని పెట్టేసుకోవాలి, వాటర్లో వేసేసుకోవాలి. ఈ చేప ముక్కలన్నీ కూడా ములిగే విధంగా వేసుకోవాలండి. ఇలా కారం ఉప్పు అన్నీ కూడా ఈ చేప ముక్కలకు పట్టే విధంగా మనము గరిటె పెట్టి తిప్పకుండా చక్కగా అంచులు పట్టుకుని గిన్నెని అటు ఇటు తిప్పితే మనకు కరెక్ట్గా చేప ముక్కలన్నీ చక్కగా కారం ఉప్పు అన్నీ పడతాయండి. ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు కుక్ చేసిన తర్వాత చింతకాయల పులుపు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ప్లేస్లో మనం చింతపండు అయినా తీసుకోవచ్చండి. నేనైతే చింతకాయల పులుపుతో చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చింతకాయల పులుపు అంతా కూడా ఈ చేపల కూరలోకి వేసేసుకోవాలి. మనకు ఎంత పులుపు అయితే పడుతుందో అంత పులుపు వేసేసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం పులుపు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో మనం అటు ఇటు కొంచెం జస్ట్ కదపాలండి. ఎందుకంటే మనం గరిటెతో ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తే ముక్కలు కూడా పేస్ట్ లాగా అయిపోతాయి. చేపల కూరలాగా ఉండదండి. ఇలా మనము అటు ఇటు జస్ట్ కొంచెం కదిపిన తర్వాత మూత పెట్టేసుకుని 10 minutes పాటు కుక్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ చేపల్లోకి పులుపు అంతా కూడా పట్టాలి అండ్ కారం ఉప్పు అంతా కూడా మనకి ఆ చేప ముక్కలకు పట్టాలి. ఇలా 10 minutes పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇలా చూడండి, నేను చూపిస్తున్నాను కదా ఎంత బాగా కుక్ అవుతుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మీకు చేపల కూర. అంత బాగుందండి. ఇలా కొంచెం టేస్ట్ కూడా అడ్జస్ట్మెంట్ చూసుకుని అన్నీ సరిపోయినాయో లేదో చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చేపల కూర మసాలా అయితే వేసుకోవాలండి. నేనైతే ఫిష్ కర్రీ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. బయట కొనుక్కొచ్చే మసాలా కంటే ఈ మసాలా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసుకున్న తర్వాత మరొక 10 minutes పాటు మూత పెట్టి ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా 10 minutes తర్వాత పులుసు కూడా మనకి చక్కగా చిక్కబడుతూ ఉంటుంది కదా, ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే చేపల కూర అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మనం ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. చేపల కూర చాలా చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. ఈజీగా నాకు ఒక 10 to 15 minutesలో చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంత ఫాస్ట్గా క్విక్గా రెడీ చేసుకుని ఈ చేపల కూర మనం నైట్ ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ తిన్నా చాలా బాగుంటుంది. అలాగే మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని నైట్ తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా చల్లారిన తర్వాత తింటేనే చేపల కూర టేస్ట్ అనేది అదిరిపోతుంది.
ఇలా ప్రిపేర్ చేసిన చేపల కూర మా పిల్లలు కానీ మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందని చెప్పారండి. మనకి ఇష్టంగా తిని అలాగే టేస్ట్ బాగుంటే సరిపోద్ది కదండి. వాళ్ళు కూడా మంచి కాంప్లిమెంటరీ ఇస్తే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా. అయితే ఈ వీడియో మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈ వీకెండ్ మీరు చేపలు తీసుకొని వచ్చి ఇలా చేపల కూరని అయితే ప్రిపేర్ చేసేయండి. మీ పిల్లలకి ఇలా ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే కనుక బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.